ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతగా అయితే ఇంట్లోనే పార్టీ చేసుకుందాం. అది కాదు, ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాం, ఎవ్రీథింగ్ ఫిక్స్డ్. సో ప్లీజ్ ఫ్రెండ్, పాపం వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు? ఈ ఒక్కసారికి ఓకే చెప్పే. నువ్వు కూడా వస్తావు కదా, అప్పుడు మాకేంటి భయం? ప్లీజ్ ఫ్రెండ్. ప్లీజ్ అంకుల్. ఓకే. హే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. బట్ యూ బోత్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే? ఓకే ఫ్రెండ్. టేక్ కేర్. నిషా, ఎంత అయింది? 500 మేడం. ఇదిగోండి నా షేర్ 250, మీ షేర్ కలిపి ఇచ్చేసేయండి. ఇవ్వక చేస్తామా? ఇస్తాం. గౌరీ గారు ఒక నిమిషం, నేను మన పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసేస్తున్నానండి. ఏంటి? ఇప్పుడే కదా ఫస్ట్ ఈవెంట్ మాట్లాడుకొని వచ్చాం, అప్పుడే క్యాన్సిల్ ఏంటి? లేదండి, ఈ బిజినెస్ మానేసి ఆటో తోలుకుందామని ఫిక్స్ అయ్యాను. మీకేమైనా పిచ్చా? లేకపోతే ఏంటండి, ఈ మాత్రం దూరానికే 500 రూపాయల? అదే నా బైక్ లో 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే సిటీ మొత్తం తిరగొచ్చు. మీరేమో నా బండెక్కనంటారు. మనకొచ్చే లాభంలో సగం ఆటోకి పోతే మిగతా అరకొరతో నా తమ్ముళ్ళని ఎలా చదివించాలి, వాళ్ళకెలా పెళ్లిళ్ళు చేయాలి? మీరేం చేయక్కర్లేదు, వాళ్ళే చేసుకుంటారు. ఏమన్నారు? ఇప్పుడు ఏం చేయమంటారు అంటున్నాను. ఇక మీదట నో ఆటో. ఏ మీటింగ్ కైనా నా బైక్ మీదే వెళ్దాం. మీకు సిస్టర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, కొంచెం ఆలోచించండి. ఇది కూడా కరెక్టే అనుకోండి, కానీ మనిద్దరం బైక్ మీద. చూడండి గౌరీ గారు, నా బైక్ ఎక్కి మీరు నా భుజం మీద చేయి వేయగానే నా మదిలో 100 వీణలు మోగేసి మీతో ప్రేమలో పడిపోయేంత వీక్ మైండ్ కాదు. ఒకవేళ మీ మైండ్ అంతా వీక్ అయితే వదిలేండి, ఆటోలోనే తిరుగుదాం. హలో, ఇలా బైక్ ఎక్కగానే అలా పడిపోయేంత వీక్ మైండ్ సెట్ నాది కూడా కాదు. మనీ సేవ్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి ఓకే. థ్యాంక్స్ అండి, బతికించారు. మా తమ్ముడని హ్యాపీగా చదివించుకుంటాను. ఓకే, బాయ్. శంకర్ గారు, మీకొక చిన్న అడ్వైజ్. ఏంటండి? మీ తమ్ముళ్ళ మీద మరీ అంత నమ్మకం పెట్టుకోకండి. ఈ కాలం అబ్బాయిల సంగతి తెలిసిందే కదా, ఇంట్లో ఉన్నట్టు బయట ఉండరు. ఈ కాలం అని అంటున్నారు, మీరేమైనా భూమి పుట్టక ముందు పుట్టారా? అబ్బా, అంత పెద్దవాళ్లుగా మనం ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచించరు అంటున్నాను. అదే నిజమేలేండి. ఏమండి, మీరు కూడా మీ చెల్లెళ్ళని మరీ అంత స్ట్రిక్ట్ గా చూడకండి. వాళ్ళు రేపు పొద్దున ఫ్రీడమ్ కావాలి అనుకుని ఫ్లై అయిపోవచ్చు. హలో, అంటే ఆ తర్వాత మీరు బాధపడిన యూజ్ ఉండదు కదా అని చెప్తున్నాను. నా చెల్లెల సంగతి నాకు చాలా బాగా తెలుసు, నేను చూసుకుంటాను, మీరేం వరి అవ్వకండి. ఇవాళ మనం చేయబోయేది ఫస్ట్ ఈవెంట్, సో చిన్న మిస్టేక్ కూడా జరగకుండా సక్సెస్ఫుల్ గా చేయాలి. పార్టీ ప్లాన్, డెకరేషన్స్ అంతా నేనే ప్లాన్ చేసి చెప్తాను. వాటికి కావాల్సింది మీరు క్విక్ గా అరేంజ్ చేసేయాలి. గుర్తుంది కదా, మన ఫస్ట్ ఈవెంట్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్తారండి? అమెరికాలో స్టడీస్ కంప్లీట్ చేసుకొచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్ కి మనం వెల్కమ్ పార్టీ అరేంజ్ చేస్తున్నాం. ఇది మన ఫస్ట్ ఈవెంట్. అక్కడికేదో మన పిల్లలు వస్తున్నట్టు అంత ఎక్సైట్ అవుతున్నారేంటి? మన పిల్లలేంటి? ఏదో ఫ్లోలో వచ్చిందిలేండి. మీరు వెళ్ళి ప్లాన్ చేయండి ఫస్ట్, నేను డెకరేషన్ టీంతో మాట్లాడతాను. వెళ్ళండి. ఈ బాబు ఎవరు సార్? నా ఫ్రెండ్ మోయ, రాకేష్. మా యాదగిరి మోయ, నా ఫ్రెండ్ రాకేష్ మోయ. హలో అంకుల్. నమస్తే. నమస్తే.
అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. మావయ్య, ఈవినింగ్ పార్టీ ఉంది. పార్టీకి ఫ్రెండ్ వస్తున్నాడు, నువ్వు కూడా వస్తున్నావు. అయ్యో, ఆ పార్టీలకి వాటికి నేనెందుకమ్మా? నేను పిలుస్తున్నాను, రావాలి. ఆ, ఆ, ఏ రావా? ఆ, ఎందుకు రానమ్మా, వస్తాను. అది మీరు మాట్లాడుతుండండి, మేము ఇప్పుడే వస్తాం. రాకేష్, ఈవినింగ్ పార్టీకి డ్రెస్ అరేంజ్ చేసుకోవాలి. రా. నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. యూ క్యారీ ఆన్. ఓకే. నేను కూడా బయలుదేరుతాను మావయ్య. పార్టీకి రెడీ అవ్వాలి. ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. అలాగేనమ్మా. యాదగిరి, పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కదా సార్. వర్ధన్ కుటుంబ వారసులు ఏ లక్షణాలతో ఉండాలో వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. అవును యాదగిరి. సార్, ఆ అబ్బాయి ఫ్రెండ్ అన్నారే, ఎవరు సార్ అతను? నాకెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపించింది యాదగిరి. నాకెందుకో అతని ప్రెజెన్స్ నచ్చడం లేదు. బట్ అభయ్ కోసం ఏం అనలేకపోయాను. నాకెక్కడో అతని మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా అతను చూడగానే అలాగే అనిపించింది సార్. మీరే ఏదోటి చేసి పిల్లలకు కాస్త దూరంగా ఉంచండి సార్. ఫ్రెండ్షిప్ అంటేనే చాలా సెన్సిటివ్ మ్యాటర్ యాదగిరి. అందుకే కామ్గా ఉన్నాను. నువ్వు ఒక పని చేయి, అతని మీద ఒక కన్నేసి ఉంచు. అతని గురించి ఏదైనా నెగిటివ్ పాయింట్ దొరికితే అప్పుడు చూసుకుందాం. అలాగే సార్. చెండే, నీ సెక్యూరిటీ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు, నా మీదే నిఘా పెడతావా? నువ్వు ఏమీ చేయలేవు. నన్ను చూసుకుందాం, నువ్వా నేనా అని. అవును సార్, అను మేడము ఆర్య సారు మళ్ళీ పుట్టిన విషయం పిల్లలకి ఎందుకు చెప్పలేదు? వాళ్ళు తెలుసుకునే టైం ఇంకా ఉంది యాదగిరి. నీకు ఇదివరకే చెప్పా కదా, ఈ కొత్త జీవితంలో అయినా అను ఆర్యల్ని సంతోషంగా ఉండనిద్దామని. టైం వచ్చినప్పుడు మనమేంటి, ఆ విధే అందరినీ కలుపుతుంది. నిజమే సార్. సరే, త్వరగా రెడీ అయ్యి పార్టీకి వచ్చేసాయి. సరే సార్, నేను వెళ్ళొస్తాను. నాకు కూడా అతను చూడగానే అలాగే అనిపించింది సార్. మీరే ఏదోటి చేసి పిల్లలకు కాస్త దూరంగా ఉంచండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.